అంటారు మహానుభావుల వారు. జగజ్జనని జగదంబా శ్రీ స్వయం ఆదిశేషుడు లక్ష్మణస్వామి గారు लक्ष्मी कार्यकर्ताओं के साथ బ్రహ్మోత్సవాలలో వైభవాన్ని అనుసంధానం చేయడం కోసం भगवान गीता में చక్కగా సప్త శిరస్సులతో పెద్ద శేషవాహనం అనేటటువంటి పేరు. అమ్మవారిని మనం చూస్తే విష్ణు సహస్రనామంలో ఒక శ్లోకం గుర్తొస్తుంది. సశంఖ చక్రం సగిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణు శిరసా చతుర్భుజం. విష్ణు అయితేనేమి విష్ణు పత్ని అయితేనేమి ఇరువురు ఒకటే. దాంపత్యములో జానకి రాములు అన్నారు, త్రేతాయుగంలో రుక్మిణి కృష్ణుడు అన్నారు, అలర్మేల్ గంగా వెంకటేశ్వరులు అన్నారు. మనకు కూడా సహస్రనామంలో చెప్పబడింది. దాన్ని వనమాలి గది శాంగి శంఖి చక్రి చనందకి వీక్షించండి ఒక్కసారి. వనమాలి గది శాంగి శంఖి చక్రి చనందకి శ్రీమన్నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు అంటూ అమ్మవారి వైభవాన్ని అమ్మవారు ఈ రోజున శంఖ చక్రములతో దివ్యాభరణములతో అందరి మనస్సులకి ప్రశాంతత చేకూర్చేటటువంటి ఈ సహోదరుడు కదమ్మా, చంద్ర సహోదరి. పెద్ద శేషుని పైన పెరిగదేవికి మొక్కు ఈ వేళలయందు ఆమెయే మనకు భక్తులారా. పెద్ద శేషవాహనం మీద ఉన్నటువంటి అమ్మవారిని నరమకోర్చి నమస్కరించండి. సప్తాచలాధీశ్వరునటువంటి తల్లి వేదాంత రహస్యాన్ని మనకు చెప్పినటువంటి భక్తులారా. ఆ నీరాజనాన్ని దర్శిద్దాం. నీరాజనం సమర్పించడంలో మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహముల వాత్సల్య దర్శన వర్గాలు అమ్మవారు ఆనందంతో నీరాజనాన్ని పద్మాక్షివే నీవు పద్మ సంభవమీవు పద్మనాభుని ప్రియ పత్నివీవు చంద్రాననము నీవు చంద్ర సహోదరివీవు వీరుడు చతుర్భుజము నీవు గంధము నీవు పురుషరూపిణివీవు భువనత్రయాలకు పూజ్యవీవు విశ్వమాతము నీవు వేద వేద్యము నీవు దారిద్ర్యమును బాపు ధన్యవీవు. మేలు చేయటం కోసం శేష వాహనం మీద వెలసి ఏం చేసి దర్శనమిస్తున్నటువంటి వరలక్ష్మి ఊరేగు వాహనం పైన శ్రీహరికి పనుపై చలగు శేషుడు నేడు వేయి పడగలతో వెలుగు శేషుని పైన వేయి పడగలతో స్వామి ఆ స్వామి పట్టమహేష్ అమ్మవారు కాబట్టే ఆదిశేషుడు కూడా శీర్షములతో ఇక్కడికి వేయించేసి అమ్మవారికి వాహనం అమ్మవారు ఈ వాహనం మీద విహరింప వీధులను అని అనుసంధానం చేసి అమ్మవారి వైభవాన్ని పెద్దశేష వాహనం వెంకటేశ్వరవరంలో భక్తులందరికీ కూడా సరమ్యమైన వ్యాఖ్యానాలను నిష్ణాతులైన పండితులు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఆయా ప్రాంతంలోని వారందరికీ కూడా వ్యాఖ్యానాన్ని చేయటం కోసం సర్వసన్నద్ధమై ఉన్నారు. అటువంటి వ్యాఖ్యానాన్ని శ్రవణానందంగా వింటూ నేత్రానందంగా అమ్మవారి వైభవాన్ని దర్శిస్తూ యుద్ధవాహన సేవను వీక్షిస్తూ హరిద్దాం జన్మ జన్మల సాఫల్యత సార్థకంగా భావిద్దాం. మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. అయ్యా గుణవర్తి అనంత వెంకట దీక్షితులు గారు అందుకు భక్తోకి నవాన్నిక బ్రహ్మోత్సవములలో భాగముగా ఈనాడు రెండవ రోజు ఉదయం పెద్దశేష వాహనంపై పద్మావతి తాయార్లకు నవాన్నిక ఉత్సవములు దివ్యంగా వైభవంగా జరుగుతూ ఉన్నాయి. కార్తీక మాస ఉత్సవములు అని చెప్పి దీనికి అంటారు. ఎందుకయ్యా అంటే ఉత్తరాషాఢ నక్షత్రంలో ఆచార్యం వందే వైకుంఠ భూపతిం
యొక్క ఆగమ శాస్త్రాన్ని ऐसा गरुड़ पुराण గురించి देवी भागवत చక్కగా महापुराण వివరంగా చెప్పారు. श्रीमद् भागवत శేషుడు पुराणों में वर्णन किया మహా गया है। ఆ సంపాదనాధీశుడైనటువంటి వెంకట ప్రభువుకి కూడా ఒకరోజు ఆగమ శాస్త్ర రహస్యాన్ని చెప్పాడు. ఇక గరుత్మంతుల వారినే మనం పెరిగి తిరుపడి అని అంటాం. ఆ గరుత్మంతుల వారికి పక్షీశ్వరుడికి ఈ 5గురికి కూడా 5 రోజులలో యొక్క ఆగమ శాస్త్ర రహస్యాన్ని చెప్పినందువలన దీనికి శ్రీపాంచరాత్రాగమ శాస్త్రము అని जिसका నామాంతరం प्रत्यक्ष उदाहरण ఏర్పడినది. సాక్షాత్తు देवी भागवत నారాయణుడనే ఈ యొక్క శాస్త్రం గురించి 5 రోజుల పాటు చెప్పినందువలన దీనికి శ్రీపాంచరాత్రాగమ శాస్త్రము అని నామాంతరం ఏర్పడి ఉండడం వల్ల ఈ క్షేత్రంలో శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రోక్త ప్రకారముగా అటువంటి రోజుల పాటు ఉత్సవం చేయవచ్చును, ఒక రోజు మాత్రం ఉత్సవం చేయవచ్చును. ఏ ప్రకారంగా చేసినప్పటికీ కూడా భక్తితోటి వైభవంగా ఉత్సవం జరిపించవచ్చు. ఒక రోజు 3 రోజుల పాటు ఉత్సవం కనుక జరిపించవలసి వచ్చినట్లయితే అలాగే తాయార్లకు వైభవంగా దర్శనమసంగాలి అంటే దానికి తప్పనిసరిగా ధ్వజారోహణ పూర్వకమైనటువంటి ఉత్సవం చేయాలనే సంకల్పం చేత మన స్వామివారికి వలనే తాయార్లకు కూడా చక్కగా దివ్యంగా 9 రోజుల పాటు ఉత్సవం జరుగుతూ ఉన్నది. రోజు ఆదివారంతోనే వారం ప్రారంభమవుతుంది. అటువంటి సూర్యనారాయణుడు ఆవిర్భవించినటువంటి క్షేత్రం కూడా ఈ శ్రీజానూరే పద్మ సరోవరమునకు చక్కగానే సూర్యనారాయణ ప్రభువు ఆవిర్భవించాడని చెప్పి మనకి శిఖరాయమాన భూమండల ఫలం